మీరు చూస్తున్నారు టీఎస్ఎస్ యుఎస్ మహబూబాద్ యూట్యూబ్ ఛానల్. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో సమగ్ర శిక్ష రెగ్యులర్ చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని సమ్మెను అసెంబ్లీలో, శాసనసభలో, శాసన మండలిలో ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. శాసనసభలో, శాసన మండలిలో వారు ఏమన్నారో వారి మాటలోనే విన్నాం. ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు మన రాష్ట్రంలో 19,360 ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష. గత 16 సంవత్సరాల నుంచి దాంట్లో వివిధ కేటగిరీస్ ఉన్నాయి అధ్యక్ష. కేజీబీఓలలో టీచింగ్ చేసే వాళ్ళు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో కొంతమంది, +2 లెవెల్లో డ్యూటీస్ నిర్వర్తించే వాళ్ళు జూనియర్ లెక్చరర్ కెపాసిటీలు కొంతమంది పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ సంస్థలను నడిపేటందుకు సపోర్టింగ్ స్టాఫ్ కింద ఉన్నాయి అధ్యక్ష. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ టీచర్ స్కూల్ ఉందనుకోండి, ఇఫ్ ది టీచర్ గోస్ ఆన్ లీవ్, పిల్లలు రోడ్ల మీద రాకుండా ఈ క్లస్టర్కి ఎవరు పోయి వాళ్ళ డ్యూటీస్ నిర్వర్తిస్తారు అధ్యక్ష. డేటా ఎంట్రీస్ కావచ్చు, టైం లేదు ఇవన్నీ మాట్లాడేందుకు. ఇంతమందితోని సపోర్టింగ్ స్టాఫ్తోని సంస్థ నడుస్తుంది ఇప్పుడు ఇది. అయితే వీళ్లకు ప్రతి సంవత్సరం ఒక 2 రోజులు వాళ్ళను ఉద్యోగాలు తీసివేయడం, తర్వాత మనల్ని అపాయింట్ చేయడం. ఎవరికే కానీ ఉద్యోగం చేసినప్పుడు 16 సంవత్సరాల నుంచి ఉద్యోగ భద్రత లేకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో, మనోభావాలు ఏ విధంగా ఉంటుందో మనం గుర్తించాలి అధ్యక్ష. ఇది మోరోవర్ అంటే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతుందో 60% వచ్చేసి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం భరించాలి మ్యాచింగ్ గ్రాంట్ కింద. ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు రెగ్యులర్ చేసినారు. దే ఆర్ బీయింగ్ పెయిడ్ ఆన్ పార్ విత్ ది అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ద రెస్పెక్టివ్ ఏరియాస్. అయితే ఇప్పుడు కేజీబీలో పనిచేసే వాళ్ళ టీచర్ల యొక్క క్వాలిఫికేషన్ ఆన్ పార్ విత్ ది అదర్ స్కూల్ అసిస్టెంట్స్. జూనియర్ లెక్చరర్ పనిచేసే వాళ్ళ క్వాలిఫికేషన్, కంటెంట్, కరికులం, డ్యూటీస్ ఆన్ పార్ విత్ ది గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్. కానీ వాళ్ళ జీతాలు ఎక్కడ ఉన్నాయి సార్. అందుకని నేనేమంటున్నా ఉషా, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని చర్చకి తీసుకురండి. వాళ్ళకి ఏదో విషయం చెప్పండి. ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇస్తే ఎప్పుడు ఇస్తారు. వాళ్ళు కూడా పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు అధ్యక్ష. మినిమం టైం స్కేల్ ఇవ్వంటున్నారు. ఈ విషయాన్ని క్యాబినెట్లో ప్రస్తావించండి. స్పష్టమైనటువంటి మీ ఉద్దేశాలు మాత్రం ఆ ఉద్యోగులకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోండి. కూర రఘుత్తం రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మన విద్యాశాఖకు సంబంధించి సర్వశిక్ష అభియాన్లో దాదాపు 20,000 మంది కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారు. మన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారికి ప్రజాప్రభుత్వం రాగానే రెగ్యులర్ చేస్తామనే హామీని ఇచ్చి వారిలో ఆశలు నింపి ఉన్నాం. వారు 1 సంవత్సరం కాలం గడిచింది కానీ ఇంకా మాకు రెగ్యులరైజ్ కాలేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చే విధంగా గత 6 రోజుల నుంచి 33 జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. తద్వారా వ్యవస్థ కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది. వాళ్ళ కోరిక కూడా సమంజసమైన కోరికనే కాబట్టి తప్పకుండా వారికి రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ వాళ్ళకి కనీసంగా 16,000 జీతం నుంచి 25,000 జీతం ఇస్తున్నాం మనం. వారి యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం నేనైతే ఈ సభ ద్వారా ప్రభుత్వానికి మినిమం టైం స్కేల్ అయినా ఇస్తే వారు కొంత మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, వ్యవస్థ ఇబ్బందులు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ మినిమం టైం స్కేల్ ద్వారా ఒక స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇవ్వాలని, ఆ ధర్నా నిర్వహిస్తున్న ఉద్యోగులను పిలిచి మాట్లాడి ధర్నాను విరమింపే చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్పష్టమైన హామీ వాళ్ళ పరంగా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆనరబుల్ మినిస్టర్ గారు. మా మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఈ తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేస్తుంటే నేను విజిట్ చేయడం అధ్యక్ష. 19,300 మంది ఉన్నారు. 3,800 నుంచి వాళ్ళ శాలరీ ఉంది.
రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. గత 10 రోజుల నుంచి వాళ్ళ రోడ్ల మీద చాలామంది మహిళలు ఉన్నారు, ధర్నా చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నాడు పిసిసి అధ్యక్షుడిగా వారు దీక్ష చేస్తుంటే దీక్షా శిబిరం సందర్శించి వరంగల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పని హామీ ఇచ్చిండ్రు. హామీ మీద వారికి విశ్వాసం ఉంది. దయచేసి వారిని రెగ్యులరైజ్ చేసి ఆ కుటుంబాలని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాణి గారు. సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగస్తులు గత 15 రోజుల నుంచి మరి రోజు సమ్మె చేస్తే కనీసం దాని మీద ఏ ఒక్క సభ్యుడు కానీ మరి అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మా నియోజకవర్గంలో దుబ్బాక నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో రోడ్లు డ్యామేజ్ అయినాయి. కనీసం ఒక్క రోడ్డు కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.